అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీమ్. మనం ఎన్నో ఘరానా మోసాలను చూస్తుంటాం, కానీ వెహికల్స్ మీద టైర్ల మీద జరిగే మోసాలను చూసామా అంటే అవి వేల సంఖ్యలో ఉన్నాయని చెప్పొచ్చు. మరి అసలు వీటికి సంబంధించి అంటే టైర్లు ఏంటి, వెహికల్స్ ఏంటి అంటున్నారని షాక్ అవుతున్నారేమో. నిజంగానే ఏదైనా సరే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక టైర్ కానీ ఒక వెహికల్ కానీ ఇస్తే వాళ్ళు చేస్తున్న మోసం, దానివల్ల బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. మరి వాటికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, వెహికల్కి ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కూడా వేలల్లో ఖర్చు అవుతుంది అనేది వాస్తవం అనుకోవాలి, అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి సంబంధించి. ఎందుకంటే ఒక చిన్న టైర్ పంచర్ అవుతేనే 8,000, 9,000, 7,000 తీసుకుంటున్న పరిస్థితి. అసలు ఎందుకు అలా జరుగుతుందంటారు? ఒకటి అంటే టైర్ పంచర్ అయితే 8,000-9,000 కాదమ్మా, ఒకదానికి ఒకటి లింకప్ చేస్తూ ఉన్నారు ఈ రోజులలో. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద స్మాల్ థింగ్. అంటే కొన్నిసార్లు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం, రోడ్ల మీద వెళ్తుంటే పంచర్ అవుతుంది. పంచర్ కాగానే వెంటనే మనం ఇంకోటి గమనిస్తే ఏంటి తెలుసా, నెక్స్ట్ వెళ్ళిన పక్కనే ఒక షాప్ ఉంటుంది. అవును, ఎందుకు జరిగిందిరా ఇదని చెప్పేసి మనం ఎవరు అనుకోం. కాకపోతే అబ్బా ఎంత లక్కీగా మనం పంచర్ కాగానే దేవుడు అదృష్టం బాగుంది, భగవంతుడు అక్కడ మన గురించి ఒక షాప్ ఓపెన్ చేసి పెట్టినాడు అనుకొని మనం వెంటనే వెళ్తాం, అక్కడికి వెళ్ళి పంచర్ చేయించుకొని వెళ్ళిపోతాం హ్యాపీగా. కానీ ఎట్లా జరుగుతుందంటమ్మా అంటే చిన్న వ్యాపారులను మనం టార్గెట్ చేస్తున్నది కాదు, కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనం మెంటల్గా మనల్ని ఎంత ట్రామాకు గురి చేస్తుంది, మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది అన్నది ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం అర్థం చేసుకోవచ్చు. మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఎక్కడైతే పంచర్ షాప్స్ ఉంటే వాళ్ళ చుట్టుపరిసల ప్రాంతాలలో మొలలు వేయడం కానీ, లేదంటే కనుక ఈ స్క్రూస్ నట్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి పడేయడం కానీ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత చేసినప్పుడు ఏమవుతుందంటే అవి పంచర్ అవుతాయి. పంచర్ అయిన కొంచెం దూరం వెళ్ళగానే ఆ ట్యూబ్లెస్ టైర్స్ అయితే పర్వాలేదు, ఈ ట్యూబ్ టైర్స్ ఏవైతున్నాయో వాటికి బాగా ఎఫెక్ట్ అవుతుంది. అవి వన్స్ ఒకసారి పంచర్ కాగానే కొంచెం దూరం మనము రబ్ చేసి తీసుకెళ్తాం కదా డ్రైవ్ చేసి, ఇమీడియట్గా రోడ్ మీద మనం టైర్స్ మార్చాం కదమ్మా. సో కాకపోతే అటువంటి సిచ్యుయేషన్స్లో వీళ్ళు ఏమవుతున్నాయి, ట్యూబ్ కట్ అవ్వడము, ట్యూబ్స్తో టైర్స్ కట్టడం, టైర్స్ కట్ కావడంతో పాటు బిల్స్, మీరు అన్నట్టున్నట్టుగా బిల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఒక పంచర్ ఏదో ఒక అర్జెంట్ పని ఉంటుంది, ఆ టైంలో ఇలా పంచర్ అవ్వటం, పక్కనే పంచర్ షాప్ ఉండటం, ఇదంతా కూడా ఒక అదృష్టంగా ఉంటుంది. కానీ వాడు చేసే బిల్లు, వాడు మాట్లాడే విధానం, మళ్ళీ 2-3 చోట్ల ఇది రబ్బయిందని చెప్పటం, ఇదంతా విని అసలు వాడు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉండొచ్చు. నో అదేంటంటే ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఆ టైర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుందమ్మా. ఈరోజు టైర్స్ల కాస్ట్లు కూడా 5, 6, 7, 8,000, 10,000 అట్లా ఉంటా ఉన్నది కాబట్టి టైర్స్ వన్స్ పంచర్ అయిన తర్వాత ట్యూబ్తో పాటు టైర్ కూడా రప్చర్ అవుతుంది కదా. వన్స్ అది మూమెంట్ తీసుకుంటుంది, వెహికల్ వెళ్ళిపోతూ ఉంటుంది, సో రప్చర్ అవుతుంది. ఇదంతా కూడా టైర్స్ కంపెనీస్ వాళ్ళ యొక్క అంటే బిజినెస్ పెంచుకోవడానికి స్ట్రాటజీ ప్లే చేస్తుంటారు. నియర్ బైయే వాడు డీలర్ ఉంటారు, ఆ డీలరు ఒక ఏజెంట్ని కూడా పెట్టుకుంటాడు, పెట్టుకొని వానికి పంచర్ షాప్ పెట్టిస్తాడు. వన్స్ ఈ టైరు ఇక్కడ ట్యూబ్ పోగానే అక్కడ నుంచి వీడు మళ్ళీ ట్యూబ్ అయిందని చెప్పి కొత్తగా అదొక బిజినెస్. టైర్ రప్చర్ అయింది, టైర్ పాడైపోయింది అనగానే మళ్ళీ ఏమవుతుంది, వెంటనే టైర్ షాప్ అని బిజినెస్. అంటే బిగ్ ప్లేయర్స్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ చిన్న చిన్న అంటే వ్యాపారస్తులను, చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పెట్టేసి వాళ్ళ యొక్క బిజినెస్ను వ్యాపించుకోవడానికి అని చెప్పేసి ఒక స్మాల్ ట్రిక్స్ ప్లే చేస్తారు. సో కాబట్టి దీనికి పెద్ద ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎగ్జామ్షన్స్ ఏమీ లేవు. బట్ వెన్ ఎవర్ వీ డ్రైవ్ ఎ కార్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వన్స్ చిన్న పంచర్ అయిందంటే పక్కనే వెహికల్ ఆపేసుకొని మనమే స్టెప్ని మార్చుకుంటే పర్లేదు, లేదు కాదని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మీరు అన్నట్లుగా వేలకు చాలా మంది ఈ చిక్కులో పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా సారీ టు సే దిస్, మీరు కూడా ఈ చిక్కులో పడ్డారు, ఎందుకంటే మీరు కూడా అది అనుభవం అయింది కాబట్టి. అసలు ఏం జరిగింది సార్ అది? అంటే నా కారు విషయంలో స్కోడా అంటే మనము మామూలుగా చెప్పాలంటమ్మా, వెన్ వి బై లగ్జరీ కార్స్ దాని మెయింటెనెన్స్ కూడా అట్లనే ఉంటాయి. అండ్ దాని మెయింటెనెన్స్ అట్లాగే ఉంటాయి కాబట్టి మనం పెద్ద కార్లు కొనేసరికి వాడనుకుంటాడంటే పెద్ద సారే కదా, ఏం కాదు, మనం ఎట్లయినా బ్లఫ్ చేయొచ్చు, ఎట్లయినా మోసం చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటుంటారు. సో అటువంటి సిచ్యుయేషన్స్లో ఏం జరిగిందంటే, మన కారు కొన్నప్పుడే వాళ్ళు స్కోడా అది ఫాల్స్ ప్రామిసెస్ చేసుకుంటా మైలేజ్ ఎక్కువ వస్తాయని చెప్పి అమ్మిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు మైలేజ్ రాదు. స్కోడా స్లాబ్ అనేది పెట్రోల్ కార్, అసలు మైలేజ్ రాదు, దాన్ని కూడా కొనద్దు. నేను కొన్న తర్వాత తెలియలేదు నా ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ కథాకార్ అంటే బాగానే ఉంటుంది, అందులో ఏమాత్రం లగ్జరీ అంటే బాగానే ఉంటుంది, కానీ మైలేజ్ రాదు ఒకటి. రెండోది సర్వీస్ విషయానికి వెళ్తే వర్స్ట్ సర్వీసు. నేనేదో బ్యాటరీ పాడైందని చెప్పి వాడికి కార్ ఇస్తే బ్యాటరీ రిపేరు బయట 7,000 బ్యాటరీ, వాడు 13,000 అన్నాడు. సరే దాన్ని అవసరం లేదురా పోయి నువ్వు వెనక్కి కారు పంపించేసే అన్న. 4 రోజులు పెట్టుకున్నాడు, వాడు కారు పంపించిండు. ఏమైందిరా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా అంటే జట్కా కొడుతూ ఉంది, ఎందుకంటే వైర్ కట్ అయినాయి.
వైర్లు ఎక్కడ కట్ అయినంటే వాడిని పిలిచి అడిగితే మీ అపార్ట్మెంట్స్లో కట్ అయింది అంటాడు. నా అపార్ట్మెంట్స్ సంవత్సరం నుంచి నేను కార్ ఇక్కడ పెట్టుకున్నా, ఎలుకలు కట్ చేయడము అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. తర్వాత నేను కొంచెం టెక్నికల్గా వాళ్ళ డ్రైవర్ ఎవరైతే నాకు వెహికల్ తీసుకొచ్చిండో, ఫస్ట్ టైం తీసుకుపోయిన డ్రైవర్ మన సెకండ్ టైం తెచ్చిండే, వాడిని అడిగిన ఏమైంద్ర బాబు అంటే నాకు అదే జట్కా కొడుతుంది, మా షోరూంలో చెప్పినాను సార్ నేను సర్వీస్ స్టేషన్లో, వాళ్ళు పట్టించుకోలేదు, తీసుకొచ్చి పెట్టమని పెట్టినాడు. దాన్ని బట్టి అర్థమైంది అక్కడే వాడు ఎలుకలు కొట్టినాయి. అంటే సనత్ నగర్ మహావీర్ స్కోడా షోరూంలో ఎలుకలు వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. అవి వచ్చి మన కారును ఎలుకలకు వైర్లు కొట్టేస్తాయి. వాడు మళ్ళీ నాకే 6,500 రూపాయలు బిల్ అయింది కట్టమని చెప్పి పంపించాను. నేను పిచ్చోనేమో కడతానేమో అనుకున్నాను, కానీ వాడిని డ్రైవర్ని ఎంక్వైరీ చేసేసరికి వాడు దొరికిపోయింది దొంగ. వాడు ఇంకా డబ్బులు నన్ను అడగలేదు, వాడు వెళ్ళిపోయిండు. సేమ్ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే స్కోడా ఇండియా కూడా నేను ఇన్ఫామ్ చేసిన, అడుగు దొంగ డీలర్ గాడు, ఈ స్కోడా ఇండియా వీడు పెద్ద దొంగ వీడు ఏమ్మా. సో వీళ్ళంతా కూడా అంటే బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా చిన్నోళ్ళ మీద టార్గెట్ చేసేసి మనీ చేస్తారు. సో అటువంటిప్పుడు మనం కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మనం వెహికల్స్ కొనేటప్పుడు కూడా ఏ వెహికల్ ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి షోరూమ్ డీలర్స్ చెప్పిన దాన్ని మనం నమ్మొద్దు. ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ ఎవరైతే వెహికల్స్ వాడుతున్నారో వాళ్ళని అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వెహికల్స్ కొనుక్కోవాలి. కానీ నా విషయంలో నేను సరే ఆ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి తను చెప్పింది కదని చెప్పేసి నేను బ్లైండ్గా తీసుకున్నాను. బట్ అక్కడ మైలేజ్ పరంగా ప్రాబ్లం అవుతుంది, సర్వీస్ పరంగా ప్రాబ్లం అవుతున్నది, ఎఫిషియెంట్ మెకానిక్స్ ఉండరు. మనం కస్టమర్ కేర్కు దానికో దీనికి మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారా, స్కోడా ఇండియా రెప్యూటెడ్ కంపెనీగా రెస్పాండ్ అయితే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతలేదు. సో కాబట్టి ఇటువంటి ప్రీమియం కార్స్ తీసుకునేటప్పుడు యూ షుడ్ ఎంక్వైరీ అబౌట్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, నియర్ బై ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఎంక్వైరీ చేసేసి చేసుకుంటే వీ కెన్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో వెహికల్స్ మీద ఇన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు వీళ్ళ మీద మెయిన్గా? ఒకటమ్మా, ఇప్పుడు వెన్ వి బై ఎనీ ప్రోడక్ట్, వెహికల్ అనే కాదు, వెన్ వి బై ఎనీ ప్రోడక్ట్ వీఆర్ ద కన్స్యూమర్స్. ఓకే, వీఆర్ ద కన్స్యూమర్స్ అంటే వీఆర్ ద యూజర్స్. అటువంటి ఎక్కడైనా వైలేషన్ జరిగిందంటే కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ రైట్స్ ఉంటాయి, యాక్ట్స్ ఉంటాయి, కోర్ట్స్ ఉంటాయి. వీ కెన్ గో ఫర్ ఎ కన్స్యూమర్స్ కోర్ట్ అండ్ వీ కెన్ ఫైల్ ఎ కేస్. వాడు ఏదైతే మనకు డ్యామేజ్ ప్రోడక్ట్ ఇచ్చినాడో దాని మీద మనం కేసు ఫైల్ చేయొచ్చు. రాంగ్ ప్రామిస్ చేసేసి మైలేజ్ ఇంత వస్తుందని చెప్పేసి వాడు మిస్గైడ్ చేసేసి వెహికల్స్ అమ్ముతున్నారు, కార్స్ అమ్ముతున్నప్పుడు వాళ్ళ మీద కూడా మనము కేసు వేయచ్చు. ఎందుకంటే వాళ్ళ బ్రోచెస్లో చూపించుతారు ఈ కారు 18 మైలేజ్ వస్తుంది, 19, 20 వస్తుంది, 25, 24 మైలేజ్. తీరాడు కొనుక్కొని రోడ్డు మీద తిరుగుతూ వానికి 7, 5, 6 మైలేజ్ వస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం టెక్నికల్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే సర్టన్లీ వాళ్ళ మీద మనము కేసు ఫైల్ చేసేసి కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా మనం కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద కాంపన్సేషను, డ్యామేజెస్, సివిల్ అండ్ క్రిమినల్ కేసు అనేది మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నిజంగా సార్ చాలామంది ప్రజలు అయితే అచ్చులో పడుతున్నారని చెప్పొచ్చు. నిజంగానే ఈ వీడియో చాలామంది కూడా రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వెహికల్స్ వల్ల ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది మోసం చేస్తున్నారు అనేది. ఎక్కడైనా సరే మీకు రోడ్డు మీద నైట్ టైంలో ఎక్కువగా ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి అనేది కూడా మనకి వెలుగులోకి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే ఈ ఉచ్చులో పడితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి మాత్రం వెళ్ళండి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్ కాబట్టి మీరు కూడా ఇందులో బాధితులు ఉంటే కింద కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.